ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ విచారణ ముగిసింది. 3 గంటల పాటు ఏస్ నెక్స్ట్ ప్రతినిధుల్ని ప్రశ్నించింది ఏసీబీ. ఫార్ములా 2వ దఫా రేస్ నుంచి తప్పుకోవడంపై ఏసీబీ ప్రశ్నలు సంధించింది. మొదటి దశ కోసం 30 కోట్లు చెల్లించడంపై ఆరా తీసిన ఏసీబీ 2వ దఫా రేసు నుంచి ఎందుకు తప్పుకున్నారు, రేస్ కోసం ఎంత ఖర్చు పెట్టారని ప్రశ్నించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ విచారణ ముగిసింది. 3 గంటల పాటు ఏస్ నెక్స్ట్ ప్రతినిధుల్ని ప్రశ్నించింది ఏసీబీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఓవర్ టు యు. భోగి, ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి అటు ఏస్ నెక్స్ట్ ప్రతినిధిని ఇవాళ 3 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఏకంగా తరుణ్ జోషి విచారణ చేపట్టడం జరిగింది. దీంట్లో ఏస్ నెక్స్ట్ అంటే మొదటి దఫా ఏదైతే కాంట్రాక్ట్ ను ఎలా దక్కించుకున్నారు, ఏ ప్రాతిపదన మీకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, మొదటి ప్రాతిపదన మీరు ఏదైతే రేస్ నిర్వహించారో ఆ సమయంలో మీరు ఎంత లాభాలు ఆశించారు, అంతేకాకుండా ఎఫ్ఈఓకి మీరు చెల్లించిన డబ్బులు ఎంత, దాదాపు 30 కోట్ల రూపాయలు చెల్లించారని చెప్పి ఎఫ్ఈఓ సంస్థ చెప్తుంది. కాబట్టి ఆ డబ్బులకు సంబంధించి వ్యవహారం ఏంటి, తర్వాత మీరు మొదటి దశ రేస్లో ఎంతవరకు మీరు లాభాలు ఆశించారు, ఆశించే లాభాలు ఎంత, ఆశించే లాభాలు రాలేదా, రానందునే మీరు తప్పుకున్నా అని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే 2వ దఫా రేస్ కోసం మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, అయితే 2వ దఫా రేస్ నుంచి మీరు ఎందుకు తప్పుకున్నారు, అయితే దీనికి సంబంధించి అసలు మీ తప్పుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటన్న దాని మీద ప్రధానంగా ఏస్ నెక్స్ట్ ప్రతినిధిని దాదాపు 3 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మొదటి రేసు సంబంధించి అసలు ఒప్పందాలు ఎవరెవరితో ఉన్నాయి, ఎఫ్ఈఓ అంటే యూకేలో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీతో ప్రతినిధులు ఎవరెవరు ఈ ఒప్పందాలు పాల్గొన్నారు, ఎవరెవరు ఉన్నారు, తర్వాత ఆర్బిట్రేషన్ అంటే మీ మధ్య వివాదాలు కనుక నెలకొంటే ఆర్బిట్రేషన్ సంబంధించి ఎక్కడ వివాదాలు నెలకొనే పరిష్కారం కోసం ఎక్కడ ఉండాలని చెప్పి కూడా పెట్టుకున్నారు. అయితే ఢిల్లీలో ఆర్బిట్రేషన్ ఉందని చెప్తున్నారు. దానికి సంబంధించి వ్యవహారం ఏంటి, అయితే మొత్తాన్ని చూసినట్లయితే దీంట్లో అసలు మొదటి దఫా రేస్ కోసం మీరు ఖర్చు పెట్టింది ఎంత, మొదటి దఫా రేస్ కోసం మీరు ఎఫ్ఈఓకు చెల్లించింది ఎంత, మొదటి దఫా రేస్ కోసం హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ మిగతా ప్రభుత్వ శాఖల నుంచి మీరు ఏ విధంగా సాయం చేస్తే వాటికి ఎంత డబ్బులు మీరు ఖర్చు పెట్టారు, తర్వాత పార్ట్నర్షిప్ కోసం మీరు టెండరింగ్ ఎంత కోడ్ చేయడం జరిగింది, ఏ మేరకు టెండరింగ్ చేస్తే దాంట్లో మిగతా టెండర్లో పాల్గొన్న సంస్థలు ఏంటి, ఆ తర్వాత మీకే మీ కాంట్రాక్ట్ ఎందుకు రావడం జరిగింది, మీకే పార్ట్నర్షిప్ ఎందుకు రావడం జరిగింది, తర్వాత మీరు ఆశించే లాభాలు ఏ మేరకు వస్తాయనుకున్నారు, ఆశించే లాభాలు రాలేదని చెప్పి మీరు చెప్తున్నారు. అయితే 2వ దఫా రేస్ కోసం సడన్ గా ఎందుకు విడ్రా కావడం జరిగింది, 2వ దఫా రేస్ కోసం మీకు డబ్బులు కట్టకుండా వదిలిపెట్టడంతో హెచ్ఎండి ఎలా ఎంటర్ అయింది, అయితే ఈ మొత్తంగా ఈ ప్రాతిపదన మొత్తం అన్ని అంశాలకు సంబంధించి కావచ్చు ఈ అన్ని ప్రశ్నల్ని అటు ఏసీ నెక్స్ట్ ప్రతినిధి దాదాపు 3 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ని ఫర్దర్ గా ఇప్పటికీ బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అరవింద్ కుమార్ ఇద్దరు అధికారులను కూడా విచారించారు. వాళ్ళు సంబంధించి స్టేట్మెంట్ లో ఏసీ నెక్స్ట్ పాత్ర కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా విచారించారు. ఆ విచారించే సమయంలో ఏసీ నెక్స్ట్ సంబంధించిన పాత్ర కూడా అతను కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఆ ముగ్గురు స్టేట్మెంట్లతో పాటు ఇప్పుడు ఏసీ నెక్స్ట్ ప్రతినిధుల స్టేట్మెంట్ మొత్తంగా క్రోడీకరించి ఫర్దర్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లయితే కనబడుతుంది. అయితే ఈ ఏసీ నెక్స్ట్ స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి అటు అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, తర్వాత కేటీఆర్ కావచ్చు, ముగ్గురు కూడా మరోసారి పిలిచి విచారించి వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. భోగి, థ్యాంక్ యూ రమేష్.